మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో పత్తి కృష్ణ గారి సహకారంతో నిరుపేదలకు సరుకులు పంపిణీ. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగులతో పాటు ఏ ఆధారము లేక తినడానికి తిండి కూడా సరిగా లేని నిరుపేదలను ఆదుకుంటూ వస్తున్నారు. ఈ మేము సైతం కార్యక్రమంలో భాగంగా పొదిలి కాలేజీ రోడ్డు బయట ఒక చిన్న టెంట్ వేసుకుని నివసిస్తున్నాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లకి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. వర్షం వస్తే తడవడం తప్ప, చిన్న డేరా తప్ప మరి ఆవాసం లేదు. ఇతనిని గమనించి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యులు ప్రతి నెల సరుకులు అందజేస్తున్నాం పత్తి కృష్ణ గారికి వీరి గురించి వివరించడం జరిగింది. వెంటనే పత్తి కృష్ణ గారు తన వంతు సహాయం అందివ్వడం జరిగింది. ఈ సరుకులను ఈ రోజు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యులు వెంకటేశ్వర్లకు అందివ్వడం జరిగింది. వెంకటేశ్వర్లు మాకు ఉండడానికి ఇల్లు లేక, పెన్షన్ రాక, చేసుకోవడానికి పని లేక, ఆరోగ్యం సహకరించక, చివరికి అడుక్కోవడానికి కూడా శక్తి సరిపోక ఉన్న మాకు ఈ సరుకులు అందివ్వడం సంతోషకరమని, ఈ సరుకులు అందించిన దాతలు ఎవరైనా సంతోషంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహ, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని. ఈరోజు మనం పొదిలి కాలేజ్ రోడ్లోని ఒక ఏరియాకి వచ్చాం. కారణం ఏంటంటే పత్తి కృష్ణ గారు నిరుపేదలకు సరుకులు పంపిణీ ఇవ్వమని మాకు గతంలో డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డొనేషన్ని పొదిలి కాలేజ్ రోడ్లోని ఒక ఏరియాలో ఈ సరుకులు అందుకున్న నిరుపేదల తరఫున నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున పత్తి కృష్ణ గారు నిన్ను నూరేళ్లు సుసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.